హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరగనున్న 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగనుంది. 45 రోజుల పాటు సాగే ఈ ఎగ్జిబిషన్ లో 1050 స్టాల్స్ కొలువుదీరనున్నాయి. చిన్న మధ్య తరహా మైక్రో ఇండస్ట్రీలను ప్రాధాన్యం ఇచ్చేలా ఎగ్జిబిషన్ ఉండబోతోందని మహిళా ఇన్నోవేటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం కల్పిస్తున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జనవరి 1వ తేదీన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దీనిని ప్రారంభించనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి. మరిన్ని అంశాలను మా ప్రతినిధి అనూష అందిస్తారు. భారతదేశంలో ఏ పండుగనైనా ఒక రోజు లేదా 2 రోజులు 3 రోజులు మహా అంటే గణేష్ అండ్ దేవి నవరాత్రులను 9 రోజుల పాటు జరుపుకుంటారు. అయితే 45 రోజుల పాటు జరుపుకునే పండుగ ఏంటో తెలుసా? అదే హైదరాబాద్ నగరంలో జరిగే నుమాయిష్. సో దీనికోసము నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ సిద్ధమవుతుంది. జనవరి 1వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ నుమాయిష్ జరగబోతున్నట్లయితే మంత్రి వెల్లడించారు. దీనికి సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇప్పటికే ఇక్కడ ఏర్పాటు చేయబోయే స్టాళ్లకు సంబంధించి అన్ని అయితే ఇక్కడ వర్క్ అయితే పూర్తవుతుంది అని చెప్పవచ్చు. సో జనవరి 1వ తారీఖు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దీనిని ప్రారంభిస్తారని అయితే ఇప్పటికే చెప్పారు. హైదరాబాద్ లో జరిగే అతిపెద్ద నుమాయిష్ లో 1050 స్టాల్స్ ఉండబోతున్నట్లయితే నిర్వాహకులు చెప్పారు. అలాగే 20 ప్రత్యేకంగా ఫుడ్ స్టాల్స్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు అయితే చెప్పారు. అయితే ఇక్కడ పెట్టబోయే స్టాల్స్ లలో స్మాల్ మైక్రో ఇండస్ట్రీస్ కి సంబంధించిన స్టాల్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే కళలు హస్తకళలకు సంబంధించి చేనేత కళాకారులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా స్టాల్స్ ని ఏర్పాటు చేయబోతున్నట్లు కూడా మంత్రి చెప్పారు. అలాగే ఈసారి ప్రత్యేకంగా మహిళలకి ప్రాధాన్యతనిస్తూ ఇన్నోవేటర్స్ ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించినట్లయితే చెప్పారు. అయితే 20,000 అప్లికేషన్స్ వస్తే ఇక్కడ 1050 స్టాల్స్ లకి అనుమతినిచ్చినట్లు మంత్రి వెల్లడించారు. 1వ తారీఖున ప్రారంభమయ్యే ఈ నుమాయిష్ కి సంబంధించి అయితే ఇప్పటికే సర్వం సిద్ధం అవుతుంది. 45 రోజుల పాటు ఇది ప్రతిరోజు కంటిన్యూగా జరుగుతుందని, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 వరకు కూడా ఈ నుమాయిష్ అనేది కొనసాగుతుందని. అయితే శని ఆదివారాల్లో ఎక్కువగా రష్ ఉంటుంది కాబట్టి ప్రజలు వివిధ ప్రాంతాల నుంచి వస్తుంటారు కాబట్టి ఆ రోజున రాత్రి 11 గంటల వరకు కూడా ఈ నుమాయిష్ కొనసాగనుందని చెప్తున్నారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకి మెట్రో సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని, అలాగే మెట్రో టైమింగ్స్ ని కూడా విస్తరిస్తామని కూడా మంత్రి అయితే ఇప్పటికే చెప్పారు. సో మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ప్రతి ఏడాది కూడా గత 84 ఏళ్లుగా అయితే ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా ఈ నుమాయిష్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అనేది కొనసాగుతుంది. ఇక్కడ అన్ని రకాల అంటే దేశంలో ఉన్న అన్ని స్మాల్ మైక్రో మీడియం ఇండస్ట్రీస్ కి సంబంధించి అందరూ కూడా ఇక్కడ స్టాల్స్ ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ దొరకనివి అంటూ ఏవి ఉండదు. అంటే ఒక వస్తువు కావాలి అంటే మనం వివిధ ప్రాంతాలకు వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడికి వస్తే మాత్రం అన్ని రకాల చిన్న షూస్ నుంచి పెద్ద బట్టలు అన్ని కూడా ఇక్కడ మనకి బుక్స్ కూడా ఇక్కడ మనకి అందుబాటులో ఉంటాయి. సో దీనికోసం అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నట్లయితే చెప్తున్నారు. ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే సందర్శకుల కోసం అయితే ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్నట్లు చెప్పారు. సో 106 మంది సెక్యూరిటీ సిబ్బంది డే అండ్ నైట్ షిఫ్ట్ లో పనిచేస్తారని, అలాగే 300కు పైగా వాలంటీర్స్ ఇక్కడ పనిచేయనున్నట్లు కూడా ఇప్పటికే ఇక్కడ అధికారులు చెప్పారు. సో మొత్తానికి ఫైర్ సేఫ్టీ కానీ అలాగే అంబులెన్స్లు కానీ యశోద హాస్పిటల్ అనుసంధానంతో ఇక్కడ ఒక ప్రత్యేకంగా అంబులెన్స్ ని కూడా 24/7 అంబులెన్స్ ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే ఫైర్ సేఫ్టీ కూడా 1.5 వాటర్ కెపాసిటీతో కూడా ఇక్కడ ఒక ట్యాంక్ ని ఏర్పాటు చేస్తున్నట్లు కూడా చెప్పారు. మొత్తానికి ఓవరాల్ గా చూసుకుంటే ఈ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా జరిగే నుమాయిష్ కి సంబంధించి అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. సో 3 నెలలుగా కసరత్తు చేసి ఈ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే ఈ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు కూడా ఇప్పటికే మంత్రి చెప్పారు. సో అందరూ వచ్చి కూడా ప్రతి ఏడాది సందర్శకుల సంఖ్య పెరుగుతూనే ఉందని, సో దీని దృష్ట్యానే ప్రత్యేకంగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని కూడా ఇక్కడ చెప్పారు. సో అందరూ వచ్చి విజిట్ చేయాలని, దీన్ని విజయవంతం చేయాలని, సో వీళ్ళు కూడా ప్రత్యేక దృష్టి సారించి ఎవ్రీ మినిట్ మానిటర్ చేస్తూ దీన్ని విజయవంతం చేస్తామని కూడా మంత్రి సూచించారు. పురుషోత్తంతో అనూష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.